కడప జిల్లా రాయచోటి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారుపై లారీ పడ్డంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతులంతా బద్వేలు మండలం చింత పుత్తయ్యపల్లెకు చెందిన వారిగా గుర్తించారు. జాతర నేపథ్యంలో బెంగళూరు నుంచి బద్వేలుకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ బద్వేలు ప్రాంతానికి చెందినటువంటి ఈ శ్రీకాంత్ రెడ్డి వృత్తిరీత్యా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటూ అక్కడే ఉద్యోగ రీత్యా అక్కడ పని చేసుకుంటూ కుటుంబంతో కూడా ఉంటాడు. అయితే ఏదైతే అతను బద్వేలు ప్రాంతం చెందినటువంటి చింతపుతాయిపల్లె ఏదైతే నూతన రామాలయం నిర్మాణం పనులు జరగడంతో కూడా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగి దాదాపు 41 రోజులు అవుతున్న సమయంలో దాదాపు అక్కడ ప్రత్యేక పూజలు చేసేందుకు కూడా సొంత గ్రామానికి వెళ్లే క్రమంలో ఏదైతే కడప రాయచోటి ప్రధాన రహదారిలోని గోలు చెరువు ఘాట్ రోడ్ లో రాయచోటి నుంచి కడపకు వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా మలుపు వద్ద కూడా కొంచెం స్లో చేసి వస్తున్న నేపథ్యంలో వెనక వైపు నుంచి కూడా భారీ లోడుతో వస్తున్నటువంటి లారీ అదుపు తప్పి కారును ఢీకొట్టడమే కాకుండా కారు పైన కూడా పడినటువంటి ఘటనలో దాదాపు 4 చనిపోవడం జరిగింది. దాదాపు 7 మంది ఒకటే కుటుంబానికి చెందినటువంటి 7 మంది బంధువులతో కలిసి బెంగళూరు నుంచి కడపకు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దాదాపు అక్కడ శ్రీకాంత్ రెడ్డితో పాటు శిరీష, వర్షిని, రిషి మొత్తం 4 చనిపోయినట్టు తెలుస్తుంది. మృతుల్లో కూడా 2 చిన్నపిల్లలు ఉన్నట్లు ప్రస్తుతం బంధువులు కూడా కన్నీటి పరమవుతున్నారు. ప్రస్తుతం మరో 3 కూడా తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించి వైద్యులు కూడా అక్కడ హాస్పిటల్ కూడా వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఈ విషాద ఛాయలు అనుకోవడంతో ప్రస్తుతం పుత్తపరాయిపల్లె చెందినటువంటి పెద్ద ఎత్తున గ్రామస్తులు అలాగే బద్వేలు ప్రాంతం చెందినటువంటి బంధువర్గం కూడా పెద్ద ఎత్తున గోవల చెరువు ఘాటుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి లారీ కూడా భారీ లోడుతో ఉన్న నేపథ్యంలో దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు ఆ కారు మీద నుంచి బయటికి తీసే క్రమంలో చాలా కష్టపడ్డని చెప్పవచ్చు. ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి తండా గ్రామస్తులు కూడా అలాగే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ లారీని బయటికి తీసే క్రమంలో దాదాపు నుజ్జు అయిందని చెప్పి కారు తెలుస్తుంది. ఇందులో దాదాపు 3 ప్రాణాలతో బయటపడినప్పటికీ కూడా చాలా వాళ్ళ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా గోవల చెరువు ఘాట్ అంటేనే చాలా మలుపులతో కూడినటువంటి ఘాట్ సెక్షన్. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరిగింది అక్కడ శాంతి రోడ్ అని చెప్పి ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి లారీలు అతివేగంతో పాటు అలాగే ఆ రోడ్డు మీద కూడా అసలు సరైన అవగాహన లేకుండా కొత్త వాళ్ళు రావడంతో ఒకసారి వచ్చి వెళ్లి చూసిన వాళ్ళు కూడా ప్రస్తుతం అక్కడ ఘాట్ సెక్షన్ లో చాలా నిదానంగా లారీలు అధిక లోడుతూ ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా వస్తారు. ఏదైనా బ్రేక్ ఫెయిల్ అయినా లేదంటే స్టీరింగ్ తిప్పడంలో కూడా చాలా కష్టతరంగా ఉంటాయి. అయితే తమిళనాడు చెందినటువంటి ఈ లారీ మాత్రం వెనక వైపు నుంచి ఈ కారును శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు దాని మీద పడడంతో పూర్తిగా నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 4 ప్రస్తుతం మృతి చెందారు. మరో 3 కూడా తీవ్ర గాయాలయ్యి క్రిటికల్ పొజిషన్ ఉంది. ప్రస్తుతం పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. స్థానికుల సాయంతో ప్రస్తుతం మరో చిన్నారిని కూడా ప్రాణాలతో బయటికి తీశారు. మరో 2 మటుకు కాపాడే ప్రయత్నంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా ఏకదాటిగా 4 గంటల నుంచి కూడా మృతదేహాలు అక్కడ ఉన్నటువంటి బయలు తీసే క్రమం కానీ లేదంటే ప్రాణాలతో కొనుగోలుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మిగతా వాళ్ళని కూడా బయట తీసేందుకు కూడా సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Dale.